అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. విద్యారంగ ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత 4 రోజుల నుంచి రణబేరి కార్యక్రమం జరుగుతుంది. రేపు సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేషన్ జారీ చేయడం జరుగుతుంది. మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తుంది ఒక్కటే, సెల్ ఫోన్ లేని బడిని కల్పించాలని, ఉపాధ్యాయుడి ప్రశాంత వాతావరణంలో విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 12వ పిఆర్సీ కమిటీ వెంటనే నియమించాలి. బకాయి పడిన 4 విడతల డిఏలను మంజూరు చేయాలి. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో 30,000 కోట్ల రూపాయలు, ఈ 30,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన జీతం మినహా 1 రూపాయి కూడా ఆర్థిక ప్రయోజనం లేని దౌర్భాగ్య స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ముందు ఒక హామీ, ఎన్నికల తర్వాత మాట మార్చే పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. గత పాలకులకి ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో చవి చూడక తప్పదని యూటీఎఫ్గా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర కోశాధికారి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ విద్యా ఆర్థిక రంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో యూటీఎఫ్ రణభేరి అనే ఒక కార్యక్రమాన్ని బైక్ జాతాగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులకి బోధనేతర పనులను మినహాయించాలని చెప్పి, ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి, డిఏలు చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయులకి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ని అమలు చేయాలని చెప్పి, అలాగే కేంద్రం ఇచ్చినటువంటి మెమో పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా జీపీఎస్, యూపీఎస్ కాకుండా ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రణభేరీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతాము. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది, తెలియజేస్తున్నది ఏంటంటే, ఉపాధ్యాయుల్ని బడిలో పాఠాలు చెప్పుకోనివ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పింది. ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పారు, మేము వచ్చిన తర్వాతను 117 జీవో రద్దు చేస్తాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, ఉపాధ్యాయులకు అన్ని సకాలంలో అందజేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి నేటికి 15 నెలలు అయింది. ఈ 15 నెలల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి కానీ పాఠశాలకు సంబంధించి కానీ చేసింది ఒకటి లేదు. ఆ చేసింది ఒకటి ఉంది, మోడల్ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతకుమించి ఈ చేయడం లేదు. అలాగే బోధనేతర పనులన్నీ రద్దు చేస్తాం, యాప్లు రద్దు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అధికారులందరూ లీప్ అనే ఒక యాప్ను పెట్టి, ఈ లీప్లోనే చాలా టైల్స్ పెట్టి ఈరోజు బోధనకి అనుకూలంగా లేకుండా అంతా లెక్కలు చెప్పే పనిగానే తీసుకెళ్తున్నటువంటి సందర్భంగానే ఈరోజు ఒక ఉపాధ్యాయ సంఘంగా మేమేం అడుగుతున్నాము, ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఉపాధ్యాయులు మమ్మల్ని బడిలో పాఠాలు చెప్పుకోనివ్వండి, అనికిమాలిన లెక్కలు వద్దు అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే ముందు యోగా డే అని చెప్పారు, ఆ తర్వాత ఏమో విద్యాశక్తి అని చెప్పారు, ఆ తర్వాత మెగా పేటీఎం అని చెప్పారు, ఇప్పుడేమో P4 అన్నారు, మరొకటి ఇప్పుడేమో పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి పిక్నిక్లు అంటే అరణ్యాల్లో భోజనాలు పెట్టండి, అడవుల్లో భోజనాలు పెట్టండి అనే కార్యక్రమం. అంటే ఈవెంట్లు కాదు, పిల్లలకి మేము నాణ్యమైన విద్యను అందించాలి. ఈ ప్రభుత్వం పెట్టిన ఏ యాప్లోనైనా ఏ పిల్లవాడికి ఎంతవరకు సామర్థ్యాలు పరీక్షించే సామర్థ్యమైన ఒక్క యాప్ అయినా ఉందంటే అటువంటిది ఏం లేదు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఆ రకంగా డిమాండ్ చేస్తూ ఇవన్నీ రద్దు చేయండి, మమ్మల్ని పాఠాలు చెప్పుకునేవని చెప్పి ప్రభుత్వం కోరుతాం. అదేవిధంగా ఉపాధ్యాయుల బాధ్యత నాదే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు. ఉపాధ్యాయుల బాధ్యత మీదే అనుకుంటే ఈ 15 నెలల కాలంలో మీరు ఏం బాధ్యత తీసుకున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మాకు ఈ 15 నెలల కాలం నుండి గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు ఇచ్చిందో అదే బకాయిలను అదేవిధంగా కొనసాగించారు. అదేవిధంగా 4 డిఏ చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 12వ పిఆర్సీ కమిషను వేయాల్సి వచ్చి 25 నెలలు గడిచింది. ఈ 25 నెలల కాలంలో పిఆర్సీ కమిషన్ వేయలేదు సరి కదా. ఇంతవరకు మరి అయ్యారు, ఇంకెప్పుడు ప్రకటిస్తారు? కమిషన్ ఇప్పుడు వేయలేకపోతే ఇప్పుడు పిఆర్సీ అమలు చేస్తారు? 5 సంవత్సరాలు పిఆర్సీ ఉన్నట్టా లేనట్టా అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకొని ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు కానీ ఆర్థిక పరమైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చేయాలని చెప్పి, తప్పనిసరిగా బోధనేతర పనులు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ
రణబేరీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తే సరే, లేకపోతే 25వ తేదీన ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిపి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం చేసి ఈ రణబేరీని అక్కడి నుండి మోగించి భవిష్యత్ కార్యాచరణకు ముందుకెళ్తామని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరితో కలిపి ఒక పెద్ద పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.